హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో బీరకాయ పొట్టు పచ్చడి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. పచ్చడి కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే బీరకాయ పొట్టు పచ్చడికి మంచి టేస్ట్ రావడానికి 4 వెల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న బీరకాయ పొట్టుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. బీరకాయ పొట్టు వేసుకున్నాక ఇందులో కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకొని 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రెండ్స్, మనం బీరకాయ పొట్టుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత టేస్టీగా వస్తుంది. ఇలా 10 నిమిషాలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందాం. అలాగే అదే ప్యాన్లో 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. నువ్వులు కూడా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టుని కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చడి మెత్తగా మరియు పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు మనం ఇందులో మన రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకున్నాక పచ్చడిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం పచ్చడి కోసం పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకున్న తర్వాత 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, చిటికెడంతా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు కాస్త ఫ్రై అయ్యాక పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నోరు ఊరించే మన బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ బీరకాయ పొట్టు పచ్చడి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Stay safe and please don't forget to wear a mask. Thank you for watching. Bye bye.